కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టైంలో మనకి అవసరమయ్యే డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే మాత్రం మనం ఈ రిజిస్ట్రేషన్‌కి అయితే ఎలిజిబుల్ అవ్వం. సో, ఎవరి దగ్గరైతే ఇవి లేవో వాళ్ళంతా ఇవైతే మాత్రం రెడీ చేసుకోండి. ముందుగా మనకి మెయిన్‌గా ఉండాల్సింది ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ప్రూఫ్ అయితే మన దగ్గర ఉండాలి. సో, దీనికి సంబంధించి మన దగ్గర సీఎంఎం ఉన్నా పర్లేదు, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉన్నా పర్లేదు, ప్రొవిజనల్ ఉన్నా పర్లేదు, లేదా సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ ఈ మూడిట్లో ఏదైనా కానీ ఒకటి ఉంటే సరిపోతుంది. సో, ఈ మూడిట్లో మీ కాలేజీలో మీకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారో దాన్ని అయితే మాత్రం రెడీ పెట్టుకోండి. ఒకవేళ మీకు 3 ఇస్తే మూడిట్లో ప్రొవిజనల్ని లేదా సీఎంఎంని అయితే ఈ రెండింటిని సబ్మిట్ చేయడానికి అయితే రెడీగా పెట్టుకోండి. సో, ఓవరాల్గా ఏంటంటే క్వాలిఫికేషన్ ప్రూఫ్ మాత్రం ఈ మూడిట్లో అయితే ఏదో ఒకటైతే మాత్రం ఉండాలి. ఈ మూడిట్లో కానీ మీ దగ్గర ఏది కనుక లేకపోతే మాత్రం, లేదా మీ రిజల్ట్స్ రాకపోతే మీరు మాత్రం కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఎవరైతే ఈ బ్యాక్లాగ్స్ అయితే రాశారో వాళ్ళకైతే రిజల్ట్స్ రాకపోతే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి కొంత టైం ఉంటుంది. ఈ టైంలోపు మీ రిజల్ట్స్ వచ్చి మీకు కనుక సర్టిఫికేట్ ఇష్యూ అయితే మీరు ఈ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోండి. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కనుక మీ రిజల్ట్స్ రాకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి మీ సర్టిఫికేట్స్ని అయితే రెడీ చేసుకోండి. అప్పటికి మీకు రిజల్ట్స్ వచ్చి మీ సర్టిఫికేట్లని ఇష్యూ అవుతాయి కాబట్టి సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు మీరు సర్టిఫికేట్లు అయితే మాత్రం మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి క్యాస్ట్ అనేది అయితే అవసరం అవుతుంది. ఇది ఎందుకంటే మన రిజర్వేషన్ కోసం మనం క్యాస్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే రిజర్వేషన్ లేదో వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ అవసరం లేదు. సో, రిజర్వేషన్ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు క్యాస్ట్ని అయితే సబ్మిట్ చేయాలి. ఫీ రింబర్స్మెంట్ కోసం మనమైతే ఇన్కమ్ కానీ లేదా రేషన్ కానీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ సర్టిఫికేట్ని అయితే మనం అప్లోడ్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు. ఆధార్ ఎందుకంటే మనకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి సో మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మన 10th అట్లాగే ఎస్ఎస్సిలోను అట్లాగే మన ఆధార్లోను సేమ్ ఉంటే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ కనుక మన ఆధార్లోను ఎస్ఎస్సిలోను డిఫరెంట్ అయితే మాత్రం మీరు అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అయితే ఒకటి తీసుకోవాలి. సో, ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మీ ఎస్ఎస్సి దాంట్లో ఉన్నట్లే ఉంటే మాత్రం మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో, ఓవరాల్గా ఏంటి అంటే మనకి రిజిస్ట్రేషన్ టైంలో మనకి ఇవి తప్ప, ఇప్పుడు చెప్పినవి తప్ప ఇంకా ఏ సర్టిఫికేట్లు అయితే అవసరం ఉండదు. స్టడీ సర్టిఫికేట్స్ కానీ, మన టీసీ కానీ, నెక్స్ట్ మైగ్రేషన్ కానీ, ఇట్లా రిమైనింగ్ ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ ఇవైతే మాత్రం కౌన్సిలింగ్కి ఈ రిజిస్ట్రేషన్ టైంలో అయితే అవసరం ఉండదు. సో, మీరైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి రేపటి నుంచి అయితే ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి నేను ఇంకో వీడియో చేస్తాను. సో, టోటల్గా దాంట్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఉంటుంది. సో, ముందైతే మీరు దానికి ఇప్పుడు చెప్పిన ఈ సర్టిఫికేట్స్ అన్నీ అయితే రెడీ చేసుకోండి. ఏదైతే ఉందో మన క్యాస్ట్, ఇన్కమ్, డిగ్రీ క్వాలిఫై అయినట్టు ప్రూఫ్, ఈ 3 అయితే మెయిన్గా అయితే పెట్టుకోండి. సో, ఇదన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చెప్పినవి తప్ప మిగతా ఏవి అయితే కౌన్సిలింగ్ అయితే అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంక వేరే సర్టిఫికేట్స్ ఏమైనా అవసరం అయితే వాటి గురించి అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. సో, ప్రజెంట్ అయితే ఇవి రెడీ చేసుకోండి.